పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి వీక్షకులకు స్వాగతం. ఈరోజు రాజుల దినచర్య 2వ గ్రంథం గురించి మనం ప్రస్తావిద్దాం. దీన్ని ఆంగ్లంలో 2 క్రానికల్స్ అని కూడా అంటారు. ఈ గ్రంథంలో యాజక వర్గానికి దావీదు వంశానికి మధ్య గల అనుబంధం, ప్రాముఖ్యతను గురించి ప్రధానంగా వర్ణించబడ్డది. ఈ యాజకత్వపు సేవ దక్షిణ రాజ్యమైన యోధాకు లభించింది. ఇక్కడ ముఖ్యంగా దావీదు వంశానికి చెందినటువంటి యోధా రాజుల పాలన, దేవాలయ నిర్మాణాన్ని, యాజకుల సేవను, రాజుల విధేయత, ప్రజల విశ్వాసాన్ని, దేవుని తీర్పు మరియు క్షమాపణ వంటి అనేక విషయాలు మరియు దేవునికి ప్రజలతో ఉన్న సంబంధాన్ని క్షుణ్ణంగా వివరిస్తారు. సుమారు 20 మంది యోధా రాజులు యోధా రాజ్యాన్ని పాలించారు. ఇజ్రాయేలు రాజ్యం విడిపోయిన తర్వాత ఉత్తర రాజ్యం ఇజ్రాయేలు, దక్షిణ రాజ్యం యోధాగా పరిగణింపబడ్డది. వీరందరూ కూడా దేవుని విధానాన్ని అనుసరించిన వారైతే రాజ్యం శాంతిగా ఉండింది. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను దేవునిపై ఉన్న భక్తితో తన రాజ్యాధికారాన్ని సురక్షితం చేసుకున్నారు. దేవుడైనటువంటి ప్రభువు అతన్ని దీవించి మహాబల సంపన్నుని చేశారు. అతను కోరిన వివేక విజ్ఞానాన్ని ప్రసాదించారు. ప్రపంచంలోని రాజులందరికంటే కూడా సొలొమోనుని ప్రభువు అధిక ధనవంతునిగా, అధిక విజ్ఞానినిగా దీవించారు. దేవాలయ ప్రతిష్ట, సొలొమోను వైభవం గురించి ఇక్కడ ప్రస్తావించబడ్డది. మరి సొలొమోను దేవునితో చేసిన ప్రార్థనలో ఆయన ప్రజల పాపాలను క్షమించాలని, వారందరూ కూడా దేవుని వైపు తిరిగేలా వేడుకుంటూ ఉంటారు. ఈ గ్రంథంలో ప్రస్తావించినటువంటి యాజకులు లేవీయుల వంశానికి చెందినవారు. చాలామంది యాజకులు మరియు లేవీయులు దేవాలయంలో సేవ చేశారు. ఆరోను దేశ సంతానమే ఈ ప్రధాన యాజకులు. వీరు రాజుకు ఆధ్యాత్మిక మార్గనిర్దేశనం ఇచ్చేవారు. రాజులు ప్రజలను పరిపాలించేవారు. యాజకులు రాజుకు ఆధ్యాత్మిక గురువులుగా ఉండి వారు ధర్మబద్ధంగా నడుచుకోవాలి అని, దేవుని ఆజ్ఞలు పాటించాలని, దేవాలయాన్ని పరిశుద్ధంగా ఉంచాలి అని, ప్రజలను నిజమైన భక్తితో వీరు నడిపించాలని వివరించేవారు. అంతేకాకుండా ఇప్పుడు మనం ఈ 2వ గ్రంథంలో 10వ అధ్యాయం నుండి 36వ అధ్యాయం వరకు మనం చూసినట్టయితే దావీదు వంశానికి చెందినటువంటి రాజుల పాలన, వారి విశ్వాస స్థితి, ప్రజల విధేయత, వారి యొక్క అపవిత్రత, శిక్ష మరియు దేవుని క్షమాపణను గూర్చి క్షుణ్ణంగా వివరించబడ్డాయి. రాజుల పరిపాలన ఈ విధంగా ఉంది. రెహబయాము కాలంలో రాజ్యం ఉత్తర మరియు దక్షిణ రాజ్యాలుగా విడిపోయాయి. అబియా దేవునిపై విశ్వాసం ఉంచి విజయాన్ని పొందారు. ఆసారాజు మంచి రాజుగా ప్రారంభించి చివరికి విశ్వాసాన్ని కోల్పోతారు. యెహోషాపాతు దేవునిపై విశ్వాసంతో శత్రువులపై గెలిచారు. యెహోరాము దుష్టమైనటువంటి పనులు చేయడంతో దేవుని శాపాన్ని పొంది ఘోరమైన ఆంత్రవ్యాధికి చిక్కి ఉదర రోగం నానాటికి ముదిరి ప్రేవులు తెగిపడ్డాయి. అహజ్యా తక్కువ కాలం పరిపాలించారు. అలాగే ఆహాజు, ఆమోను కూడా. వీరి పాలన అపవిత్రంగా సాగింది. అతల్య ఒక ఇజ్రాయేలు రాణిగా పరిచయమై దావీదు వంశాన్ని అంతమయ్యేలా చూశారు. అమజ్యా దేవునికి విధేయత చూపినప్పటికి కూడా ఇతర దేవతల పూజల వైపు మొగ్గు చూపారు. దేవుని శాపానికి గురి అయ్యారు. ఉజ్జియా మంచి పాలన సాగించినా కూడా గర్వంతో దేవుని ఆలయంలో అనుచితంగా ప్రవర్తించి కుష్ఠరోగం పాలయ్యాడు. హెజెకియా గొప్ప ధర్మరాజు. అలాగే యోషియా కూడా. దేవాలయాన్ని వీరు పునరుద్ధరించారు. దేవునిపై పూర్తిగా ఆధారపడ్డారు. చివరగా మనస్సే రాజు దేవుని క్షమాపణలు పొందారు. మరి చివరి అధ్యాయం మనం చూసినట్టయితే యోధా పతనం ప్రారంభమైందని మనకు అర్థమవుతుంది. బబులోనీయులు దేశాన్ని నాశనం చేసి
దేవాలయాన్ని ధ్వంసం చేసేస్తారు. దేవుడు నెబుకద్నెజరు చేతిలో యోధాను అప్పగిస్తారు. అంతేకాకుండా యోధా రాజుల్లో దేవుని మీద విశ్వాసం ఉంచిన వారు ఆశీర్వదింపబడ్డారు. మనం కూడా మన జీవితాలలో దేవునిపై ఆధారపడి జీవించితే ప్రభు యొక్క కృప మన మీద ఎప్పుడూ కూడా ఉంటుంది. దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరిగినప్పుడు ప్రభు తప్పక మనల్ని అందరిని కూడా క్షమిస్తారు. తప్పులు చేస్తే వెంటనే గుర్తించి మనం కూడా మారాలి. సొలొమోను దేవాలయాన్ని నిర్మించి ప్రార్థన చేశారు. దేవుడు విన్నారు. మరి దేవునితో మన సంబంధ బాంధవ్యాలను బలోపేతం చేయడానికి ప్రార్థన మనందరికి కూడా అవసరం. దేవుని ఆజ్ఞలను పాటించిన రాజులకు వారి రాజ్యానికి శాంతి సమాధానాన్ని ఇచ్చారు. మనం కూడా మన జీవితాల్లో ఆ ప్రభు యొక్క ఆజ్ఞల్ని పాటిస్తే మనం ఆనందంగా జీవిస్తాం. దేవునికి భయపడిన వాడు అభివృద్ధిని పొందుతాడు, దైవ మార్గాన్ని వదిలిన వారు నాశనం అవుతారని ప్రవక్తలు పలుకుతూ ఉండారు. అలాగే అజర్య ప్రవచనం ప్రకారము మీరు ప్రభు పక్షమున నిలిచినంత కాలం కూడా ఆయన మీ పక్షాన నిలుస్తారు. మీరు ప్రభువును వెదకుదురేని ఆయన మీకు దొరుకును, కానీ మీరు ఆయన్ను విడనాడుదురేని ఆయన కూడా మేము విడనాడును అని వారు మనకి హెచ్చరిస్తూ ఉన్నారు. అందరం కూడా ఇప్పుడు ప్రార్థిద్దాము. ప్రార్థన. ప్రభు అయినటువంటి దేవ, దావీదు వంశరాజుల ద్వారా నీవు నీ ప్రజల మధ్య చేసినటువంటి మహిమలను గుర్తు చేసుకుంటూ మేము మీకు వందనములు అర్పిస్తున్నాము. సొలొమోను వంటి నాయకులను మాకు అనుగ్రహించండి. నీ ప్రజలైన యోధా ప్రజలు నీ ప్రవక్తల వాక్యాన్ని వదిలి నీ నుండి తొలగిపోయినప్పుడు నీవు వారిని సుదీర్ఘకాలం ఓర్పుతో సరిదిద్దావు. అలాగే నీ మార్గాన్ని విడిచినటువంటి ప్రతిసారి మమ్మల్ని వెనక్కి పిలుస్తున్న నీ ప్రేమను స్మరిస్తూ పశ్చాత్తాపంతో నీ వైపు తిరగాలని మాకు సహాయపడండి. నా ప్రజలు నన్ను అన్వేషించి ప్రార్థించి వారి దుష్కర్మల నుండి తప్పుకొని నా కొరకు వెదికిన ఎడల నేను వారి పాపాన్ని క్షమించి వారి దేశానికి స్వస్థతను ఇచ్చేదనని 7వ అధ్యాయంలో 14వ వచనంలో మీరు నుడివి ఉన్నారు. ప్రభు, మేము విశ్వాసంతో నీ వాక్యాన్ని స్వీకరిస్తూ మా జీవితాలకు అన్వయిస్తూ నీ చిత్త ప్రకారం జీవించే శక్తిని అనుగ్రహాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.